హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సౌమ్య, విఘ్నేష్ కొత్త జీవితంలోకి వచ్చి అర్ధ సంవత్సరం అవుతోంది. చాలా మంచిగా చూసుకుంటున్నాడు విఘ్నేష్. ఎందుకంటే సౌమ్య పెద్ద చదువులు చదువుకోకపోయినా కులం చూడకుండా విఘ్నేష్‌ని ప్రేమించింది. అక్కడితో ఆగక తల్లిదండ్రులను ఎదిరించి విఘ్నేష్‌ని పెళ్లి చేసుకుంది కాబట్టి. తానే ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ సౌమ్యని చూసుకుంటున్నాడు. అర్ధ సంవత్సరం వరకు బాగానే సాగిన వీళ్ళ కాపురం తర్వాత దారి తప్పింది. కారణం సౌమ్య నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానండి. మీకు తోడుగా నేను ఉంటే వచ్చే నష్టమేమిటి? అనటంతో దీంతో విఘ్నేష్ మనసు చెడుగా ఆలోచించటం మొదలైంది. రోజు విఘ్నేష్ మద్యం తాగుతూ ఇంటికి రావడం, సౌమ్యతో ఊరికే గొడవ పడడం చేస్తుండేవాడు. సౌమ్య సౌందర్యవంతంగా ఉంటుంది. దీంతో విఘ్నేష్‌కి ఎక్కడ లేని అనుమానాలు కలిగేవి. రోజు ఏదో ఒక నెపంతో గొడవ పడకుండా ఆఫీస్‌కి వెళ్ళేవాడు కాదు. చివరకు కొట్టడం కూడా మొదలుపెట్టాడు. సౌమ్య బాధని చెప్పుకునేందుకు కన్నవాళ్ళని కూడా దూరం చేసుకుంది. అందువల్ల తన బాధని ఓర్చుకొని అన్నీ భరిస్తూ రోజులు గడపసాగింది. ఒకరోజు విఘ్నేష్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళగా, సౌమ్య ఇంట్లోనే ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటుండగా, బాల్కనీ వద్ద దబేలని పెద్ద శబ్దం, మనిషి అరుపులు విని వెళ్లి చూడగా విఘ్నేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. కంగారు పడిన సౌమ్య తేరుకొని అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో నడుము విరిగినట్లు తేలటంతో సౌమ్య విషాదమైన సముద్రంలో పడిపోయినట్లు ఊహించుకుంది. సర్జరీ కోసం తన ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. అవి చాలక పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రంతో సహా తన చెవిపోగులు, కాలిమెట్టెలు అన్నీ అమ్మి మరీ విఘ్నేష్‌కి సర్జరీ చేయించింది. అతను కోలుకునేందుకు ఏడాదికి పైగా పడుతుంది. ఈలోగా సరైన ఆహారం తీసుకోకపోతే కోలుకోవటం మరింత ఆలస్యం అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇక భర్త కుటుంబ బాధ్యత తన మీద పడింది. అయితే అందుకు సౌమ్య బాధపడటం లేదు. అసలు భర్త చేసిన పని తలుచుకుంటే తాను ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న వాడేనా అని ఆలోచన రాకమానదు. ఎందుకంటే ఆఫీస్‌కి వెళ్తున్నట్లు బయటికి వెళ్లి సౌమ్యపై అనుమానంతో పక్క మేడ నుండి తన మేడకు మారి బాల్కనీ దగ్గర గోడపై నుండి జారి ఈ పరిస్థితి తెచ్చుకోవటమే. ఇక సౌమ్య గడిచిన దానిని వదిలేసి భర్త సేవ కోసం దారులు వెతుక్కోసాగింది. ఎంతైనా ఆడదిగా ఒక భార్యగా భర్తని చూసుకునేందుకు ఏ పనికైనా సిద్ధమవుతుంది కదా! తెల్లవారి లేచింది మొదలు భర్తకు సేవలు చేసి మిగిలిన సమయంలో పట్టణంలో హైవేపై తోపుడు బండి మీద కొన్ని కూల్ డ్రింక్స్‌తో పాటు చిన్న ఇరానీ టీ షాపు నడుపుతూ భర్త కోలుకునే వరకు అంతకంతకు మెరుగవ్వాలని ఎంతో కష్టపడేది. ఆ కష్టం తనలాంటి ఆడవారికి తప్ప అనుమానాలతో రగిలిపోయే తన భర్త లాంటి మగవాళ్లకు అస్సలు పట్టదు. తాను బయట ప్రపంచంలో అడుగుపెట్టిన నాటి నుండి తనకు వేధింపులు, లోబరుచుకోవటాలు కొత్త కాదు కానీ ఎంతో ఇష్టంతో ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి విఘ్నేష్‌ని పెళ్లి చేసుకుంది. వేరొకరితో నెరపటానికి కాదు కదా! కాలం గడుస్తోంది. విఘ్నేష్ మనసులో సౌమ్యపై ప్రేమ పెరగటమే కాదు, తనపై జాలి, మమకారం ఎక్కువైంది. ఎందుకంటే విఘ్నేష్‌కి అన్నీ తానే తోడు నీడై సపర్యలు చేసింది. తన కోసం ఎన్నో నిద్రలేని రోజులు గడిపింది. సర్జరీ డబ్బుల కోసం తాను పడిన వేదన అర్థం చేసుకున్నాడు. సౌమ్యపై ఉన్న దుర్బుద్ధి అంతా క్రమక్రమంగా పోతోంది. ఇక మరో వారం రోజుల్లో విఘ్నేష్ పూర్తిగా కోలుకుంటాడని డాక్టర్లు చెప్పగా సౌమ్య ఎంతో ఆనందించింది. ఆ వారం కూడా తన పనులు కొనసాగించింది. ఒకరోజు తన షాపు వద్ద ఎండ తీవ్రతల కారణంగా డ్రింక్స్‌కి డిమాండ్ లభించింది. అక్కడికి సౌమ్య తల్లిదండ్రులు కూడా డ్రింక్స్ కోసం వచ్చారు. ఇరువురు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. సౌమ్య మాత్రం మాట్లాడకుండా తలదించుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులను కాదనుకుంది కదా! అందుకే వాళ్ళే మాట్లాడతారేమోనని, వాళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చిందేమోనని లోలోపల ఆతృతగా చూసింది. అంతమంది ముందు తన కన్న కూతురిని ఉద్దేశించి "ఏవండోయ్! ఇంత అందమైన పిల్ల ఇలాంటి పని చేస్తుంది. ఏమి కర్మ వచ్చిందో" అని తల్లి అవును కన్నవాళ్ళ మాటల్ని పెడచెవిన పెట్టిన పరాయి వాడే ముద్దు అనుకునే వాళ్లకు ఎప్పుడు తగిన శిక్ష పడుతుంది కదా అని తండ్రి సూటిపోటి మాటలన్నారు. ఆ మాటలకు సౌమ్య కళ్ళల్లో కన్నీటి బిందువులు నిండిపోగా ఏడుపు దరిచేరుతున్న వేళ దాన్ని ఆపుకొనేందుకు తన కొంగును అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ తతంగాన్ని దూరం నుండే భార్య కష్టాన్ని చూడ్డానికి వచ్చిన విఘ్నేష్ చూసి మనసులో చెలించిపోయాడు. ఒక ఆడది తనపై నమ్మకంతో ప్రేమించి నా వెంట నడిచి నా కోసం తన వాళ్ళని వదులుకొని నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వస్తే తనకిచ్చిన బహుమతి ఇంత దారుణంగా ఉందేంటని బాధపడ్డాడు. ఇంకో రోజు సౌమ్య షాపు వద్ద ఎవరూ కనిపించడం లేదు. హైవేపై వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ఒక ఆకతాయి బైక్‌పై అక్కడికక్కడే తిరుగుతూ సౌమ్యను చూస్తూ కాలరెగరేస్తూ విజిల్ వేస్తూ పోజులు కొడుతూ ఉండగా అదుపు తప్పి కింద పడతాడు. వెంటనే ఆమె అతడిని పైకి లేపుతుంది. అదృష్టం కొద్దీ దెబ్బలు తగల్లేదు. పైకి లేచిన ఆకతాయికి చెంపపై లాగి ఒక్కటి కొట్టి తాగడానికి డ్రింక్ ఇస్తూ
ఒక ఆడది ఇంటి నుండి బయట ప్రపంచంలోకి వచ్చింది అంటే తన కుటుంబం కోసమే తప్ప మీలాంటి చెత్త వెధవలకు లొంగిపోవడానికి కాదురా! రేపు నీకు ఏమైనా అయితే నీ పెళ్ళాం కూడా నాలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. బయట ఆడదాన్ని గౌరవిస్తే రేపు నీ భార్య నీకు దక్కుతుంది అంటుంది. ఆ మాటలు దూరం నుండి వింటున్న విఘ్నేష్ గుండె ఆగినంత పనయింది. ఎందుకంటే తాను సౌమ్యపై అనుమానంతోనే ఈ పరిస్థితుల్లో ఉన్నానని, కానీ తాను మాత్రం బయట ప్రపంచంలోకి వచ్చినా కూడా ఇంత మంచిగా నన్ను ప్రేమించిందని, ఇలాంటి భార్యను ఎన్ని కష్టాలు పెట్టానని వెంటనే భార్య దగ్గరకు వెళ్లి కాళ్ళపై పడి బిగ్గరగా ఏడవసాగాడు. ఇన్నాళ్ళు ఆడది అంటే కేవలం పిల్లల్ని కనడానికి అనుకున్నాను కానీ, ఆడది అంటే ఆదుకునేదని, ఆడది లేకపోతే ఏ మగాడు లేడని, అసలు ఆడదాని ఆధారంతోనే ఈ భూమిపై ప్రతి మనిషి బతుకుతున్నాడని ఆలస్యంగా తెలుసుకున్నానని క్షమించమన్నాడు. ఆ రోజు నుండి విఘ్నేష్ మాత్రమే ఉద్యోగం చేసేవాడు. కుటుంబ బాధ్యత సౌమ్యనే చూసేది. అంతేనా తనకి ఏమిష్టమైతే విఘ్నేష్‌కి అదే. తనకు వేరేగా ఏమీ ఇష్టాలు ఉండేవే కాదు. ఎందుకంటే నిజంగా సౌమ్యకు చెడు ఆలోచనలు ఉండి ఉంటే గాయపడినప్పుడే తనను వదిలిపోయేది కదా! తన ఆధారం లేకుండా ఈరోజు ఇలా మరలా సాధారణ స్థితికి రాలేను కదా! ఏ రోజైనా తన ఇంట్లో సౌమ్య నవ్వుతూ లేకపోతే ఆ రోజు చావు కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే సౌమ్య చిరునవ్వే తన ఇంటికి దీపంగా మార్చుకొని జీవించసాగాడు విఘ్నేష్. ఇది ఇవాల్టి చిన్న కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.